నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి సమ్మెకి పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. అంగన్వాడీ డిమాండ్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో ఉన్నది. ఈరోజు అంగన్వాడీలకి గౌరవ వేతనంగా కేవలం 11,500 ఇస్తున్నారు. హెల్పర్కి కేవలం 7,000 ఇస్తున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర సందర్భాల్లో తెలంగాణ కంటే నేను తప్పనిసరిగా అంగన్వాడీలకు ఎక్కువ ఇస్తామని చెప్పారు. ఈరోజు తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని అంగన్వాడీలు కోరుతున్నటువంటి డిమాండ్స్లో 2 ప్రధానమైనవి. ఒకటి, అంగన్వాడీల వేతనాలు పెంచాలి. రెండోది, అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేయాలి. గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు చిన్న చిన్న విషయాలు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 2 ప్రధానమైన డిమాండ్ల మీద ముఖ్యమంత్రి నిర్ణయం చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ రోజుకైనా సరే ముఖ్యమంత్రి గారు పునరాలోచించుకోండి. తెలంగాణలో ఏం జరిగిందో చూడండి. కేవలం 2% ఓట్లతో కేసీఆర్ తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. అందువల్ల వెంటనే ఈ సమ్మెకి సంబంధించి ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయం తీసుకుని అంగన్వాడీల వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెకి మేము ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుండి నిన్న సమ్మె ప్రారంభం అయిన తర్వాత ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుండి ఒక అబద్ధాలతోటి బెదిరింపు ధోరణితోటి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానాలి అని చెప్పేసి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో అది వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, ఆ డిమాండ్ పరిష్కారం చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె నిరవధికంగా కొనసాగిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదో చిన్న చిన్న డిమాండ్లు పరిష్కారం చేశాం కదా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది, సంతోషమే. కానీ ఈరోజు అంగన్వాడీలు ఇచ్చేది 11,500 రూపాయలు, వర్కర్కి హెల్పర్కి 7,000 మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరిపోవట్లేదు. ఒకవైపు ధరలు పెరుగుతూ ఉన్నాయి, కరెంటు ఛార్జీలు పెంచావు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు ఇచ్చే వేతనం కూడా సగం వేతనం అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకే పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి గారే పాదయాత్ర సందర్భంగా అంగన్వాడీ మహిళలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన హామీని నెరవేర్చమని 3.5 సంవత్సరాలుగా చాలా శాంతియుతంగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి చెవిటోళ్ళ ముందు శంఖం వదినట్టుంది. కానీ కనీసం పరిష్కారం చేద్దాం, పిలుద్దాం, మాట్లాడదాం, వాళ్ళ సమస్యని విందామనే దిశలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు లేరు అనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు అంగన్వాడీ లేదా బెదిరిస్తే బెదురుతారనుకుంటే అది తప్పు. అంగన్వాడీ ఉద్యమ చరిత్ర గత ప్రభుత్వానికి ఎరుక, ఈ ప్రభుత్వానికి కూడా ఎరుక. ఎప్పుడు మమ్మల్ని వెంటనే చర్చలకు పిలవాలి, మెయిన్ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.